బీసీ విద్యార్థుల సమర శంకరావని ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పాలమూరు ముద్దుబిడ్డ నిత్యం విద్యార్థి సమస్యలపైనే పోరాటం చేస్తున్నటువంటి సోదరుడు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ గారికి, బీసీల దళపతి జాజుల సిరన్న గారికి అందరికీ కూడా పేరు పేరున బీసీ యువజన సంఘం తరఫు నుంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి మనం వచ్చినాము వెళ్ళినాము అని చెప్పేసి అని కాకుండా ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం ఇంట్లో ఒక పనుని పెట్టుకుంటాం, పనునికి నెల కాగానే జీతం ఇస్తాం. ఆడు పని సరిగా చేయకపోతే ఏం చేస్తాం? వాడిని తీసేస్తామా లేదా? మరి మనము ట్యాక్సులు కట్టి జీతాల రూపంలో ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రిని మన జీతగారులాగా పెట్టుకున్నాం కదా. మరి వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఏం చేయాలి? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విధంగానే చేసిండు కాబట్టి తీసి అవతల వాడేసినాం. ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఆశలు లేకుండా, ఎటువంటి కల్లా కపటం లేకుండా ఉన్నటువంటి విద్యార్థి లోకం మాత్రమే వాళ్ళని నిజమైన ఓట్లు ఎవరికి వేయాలి, ఎవరిని ఫామ్ హౌస్ లో వండబెట్టాలని చెప్పేసి అని ఆలోచన చేసింది విద్యార్థి లోకం మాత్రమే. నాకు అన్న చెప్పినట్టు గొర్రెం తినేటోడు పోయి బర్రెం తినేటోడు వచ్చినట్టు రేవంత్ రెడ్డి వస్తే ఏదైనా మార్పు వస్తుంది అనుకున్నాం. ఏ అమ్మ పాడువాడా, ఏం మార్పు రా నాయన? అసలు ఈ పాలన వచ్చి సంవత్సరం అయిపోయింది. ఈ పాలన నిజంగా కూడా ఏం జరుగుతుందో ఎవరికి పక్కన ఉన్నవాళ్ళు కూడా తెలుస్తలేదు. 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పని అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చెల్లమ్మలకు, ఇటువంటి తమ్ముళ్లకు రియంబర్స్మెంట్ బకాయిలు లేక, కాలేజీ వాళ్ళకు ఒక్కొక్కరికి రెట్లు కట్టలేక, వాళ్ళు విద్యార్థులను మీరు డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి అని విద్యార్థులను పీడిస్తుంటే, తల్లిదండ్రులు ఉన్నటువంటి బంగారం కానీ, అప్పులు కానీ, పుస్తమెట్టలు కానీ పెట్టుకొని ఫీజులు కట్టి ఆ సర్టిఫికెట్ తీసుకున్నటువంటి వైనం ప్రస్తుతం నడుస్తుంది. అవునా కాదా? విద్య కానీ వైద్యం కానీ మన హక్కు. అలాంటి విద్యా వైద్యాలని మొత్తం కార్పొరేటీకరణ చేసేసి విద్యనే దూరం చేసినటువంటి వైనం గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. అలాంటి ప్రభుత్వాలను నిలబెట్టి మా రియంబర్స్మెంట్ బకాయిలు, మా స్కాలర్షిప్లు మా హక్కురా ఎందుకు ఇయ్యారని చెప్పేసి అని కొట్లాడాల్సిన బాధ్యత, అడగాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. అందు గురించే ఈ రోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీరందరూ కూడా ఒక్కొక్క ఆయుధం లాగా ఏ అవకాశాన్ని వదిలిపెట్టొద్దు. కొట్లాడి సాధించుకోవాలి. ఇది మన హక్కు.